ప్రైజ్ ద లార్డ్. నేటి దినం యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించిన దేవుని వాగ్దానం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేవుడు అనంత జ్ఞాని. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఆయన జ్ఞానమునకు మితి లేదు గనుక ఎవరైతే ప్రభుని యందు నమ్మిక ఉంచుదురో వారికి నూతన బుద్ధి లభిస్తుంది. యేసు ప్రభువు పునరుత్థానుడైన తరువాత ఎంతో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఇద్దరు శిష్యులు మాట్లాడుకొనుచుండగా యేసు ప్రభువు వారిని ఆ మార్గంలో కలిసి వారితో కొంత దూరం నడిచాడు. చివరికి వారిని, అవివేకులారా, మందమతులారా, ఎందుకు వీటిని గ్రహించలేకపోతున్నారు అని మందలించాడు. అంటే వారు విశ్వాసముంచడంలోనూ అర్థం చేసుకోవడంలోనూ జాగు చేసేవారని యేసు ప్రభుని ఉద్దేశం. అటువంటి ప్రశ్న ఆయన మనల్ని అడిగాడా? ప్రార్థన. ఓ పరిశుద్ధాత్మదేవా, నాకు నూతన బుద్ధి నిమ్మని దీనులనై వేడుకుంటున్నాను. నేను నూతన ప్రత్యక్షతలను, దర్శనాలను పొందినట్లు నాకు జ్ఞానాభివృద్ధి కలుగజేయుము. తండ్రి, నేనెప్పుడు నీ చిత్తానుసారంగా చేయుటకు సహాయం చేయుము. యేసు ప్రభుని ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.